రాజు అయినటువంటి దావీదు ఆయన ఒక గొప్ప వర్షిప్పర్గా మనం చూస్తాం. ఒక ఆరాధికుడుగా ప్రభుని ఏ రీతిగా ఆరాధించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటి వచనంలో నేను ఎల్లప్పుడూ సన్నతించేదను. అది కింగ్ జేమ్స్ వర్షన్లో మామూలుగా వ్రాయబడి ఉంటుంది, కానీ ఒక మెసేజ్ బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే, నాకు ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితాల్లో మనకు ఛాన్స్ దొరికినప్పుడు, ఉన్నప్పుడు, లేకపోతే ఏవన్నా ఇంట్లో ఉన్నాయనుకోండి, అవి ఖచ్చితంగా తినేయాలని మనం ఎలాగ ఆశపడతామో అలాగే దావీదుకి ఎప్పుడైతే తనకు ఛాన్స్ దొరుకుతుంది, కొంచెం టైం దొరికితే ఆ టైం దేనికి వాడతాడంట? దేవుని స్తుతించడం. మనము కూడి, అంటే నాతో పాటు మీరందరూ కూడి దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పిన విషయాన్ని మనం చూస్తాం. అక్కడ 2వ లైన్లో మనకేముంటది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అది ఆ బైబిల్లో ఎలా వ్రాయబడి ఉందంటే, ఆయనకి స్తుతించడం వలన, ఆయన ప్రేస్ చేయడం వలన, ఆయన గణపరచడం వలన అంట నా లంగ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అన్న విషయాన్ని అక్కడ చాలా చక్కటి ట్రాన్స్లేషన్ అది. అంటే మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు ఏదన్నా దొరికితే మన శరీరానికి తిని మనం బలం పెంచుకుంటామండి. ఈ మినరల్స్ తీసుకుందాం, విటమిన్స్ తీసుకుందాం, ఈ జ్యూసులు తాగుతాం, లేకపోతే ఈ డ్రింక్ తాగుతామండి, మనకు ఆరోగ్యం ఉంటుంది కదండి అని మనం ఎలాగనుకుంటామో, అలాగే దావీదు గారు ఏం చెప్తున్నారంటే, మనతో నాకు టైం దొరికినప్పుడల్లా నేను దేవుని సన్నుతిస్తాను. ఆయన ఎప్పుడైతే నేను స్తుతిస్తానో, ఎప్పుడైతే థ్యాంక్స్ గివింగ్, ఎప్పుడైతే నా గ్రాటిట్యూడ్ ఆయనకు తెలియజేస్తానో, నాకు తెలియకుండా నా లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. అన్నిటికన్నా మించింది లంగ్స్ బాగుండి మంచి గాలి పీల్చుకుంటేనే బాడీ అంతటికి, ఆర్గన్స్ అన్నిటికీ ఆక్సిజన్ వెళ్తుంది అన్న విషయం మనకు తెలిసినటువంటిదే. కనుక ఆయన ఏం చెప్పాడంటే, దేవుని నేను స్తుతించడం ఏంటంటే నా లంగ్స్ యొక్క ఎంత ఎక్స్పాండ్ అవుతాయంటే, ఎంత హెల్దీగా ఉంటాయి అన్న విషయాన్ని అక్కడ ఆయన తెలియజేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ప్రభు మనం గాలిని ఎలాగ పీల్చుకుంటామో, మనం ఆక్సిజన్ ఎలా తీసుకుంటామో, అలాగే ఆయన ఎవరిని తీసుకుంటున్నాడంట? దేవుణ్ణే తను తీసుకుంటున్న విషయాన్ని మనం చూస్తాం. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు కావాల్సిన మన ఎక్స్పెక్టేషన్స్ కంట మనం చేయవలసింది, ప్రభువా నువ్వు గత దినాల్లో చేసిన వాటికి గ్రాటిట్యూడ్తో మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా అని మనము దేవుని కనుగొనవలసినటువంటి వారమై ఉన్నాం. చిన్న చిన్న స్పిరిచువల్ నగట్స్ అంటారు వీటిని. అంటే మనం జీవితంలో తెలుసుకోవాల్సినవి అనేకమైనవి ఉన్నాయి. మనం చనిపోయే వరకు మనం దేవుని యొక్క విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మొదటి నుండి మనము ఆ ప్రీవియస్ ఆ కాంటెక్స్ట్కి ఉన్నటువంటి ఆ ముందు కథ ఏంటంటే, ఒక చిన్న బాయ్ తన యొక్క లంచ్ను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి తన శిష్యుల ద్వారా హ్యాండ్ ఓవర్ చేసినట్లు ప్రభువు అనేక వేల మందికి అక్కడ ఆహారము, మల్టిప్లికేషన్ ఆఫ్ బ్రెడ్, ప్రభు ఆ రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ 12 గంపలు ఎత్తిరి అన్న విషయం ఆ కథ అంతా మనకి కనబడుతూ ఉంటుంది ఆ 6వ అధ్యాయంలో. అయితే ప్రభు ఈ అద్భుతమైనటువంటి కార్యం చేసిన తర్వాత, ప్రజలందరూ ఆ యొక్క మిరకిల్ చూసిన తర్వాత ప్రభువుని గొప్పగా పొగిడి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనకు ఆహారం పెట్టాడని వాళ్ళు చాలా సంతోషించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న 22వ వచనంలోనికి వచ్చేసి 24వ వచనంకి వచ్చేసరికి ఆ జనసమూహాలు ఏం చేశారంటే, ఆ ప్రభు ఏం చేశారంటే, అక్కడ ఆ కార్యక్రమం ముగించిన తర్వాత ఆయన తన శిష్యులు ధోని ఎక్కి అటువైపు వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ జనసమూహాలందరూ ప్రభు యొక్క మిరకిల్ చూశారు. వాళ్ళు ప్రభు పెట్టినటువంటి ఫిజికల్ ఆహారాన్ని చూశారు. కనుక ప్రభువును వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళారంట? కపెర్నహూమునకు వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మనందరి జీవితాల్లో మనం కూడా మనకి కావలసినటువంటి నీడ్స్ కొరకు ప్రభువుని పర్స్యూ చేస్తూ ఉంటాం. అంటే వెతుకుతూ ఉంటాం, వెంటాడుతూ ఉంటాం. ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? మనకు బాధలు కలిగినప్పుడు, మనకు ఏదన్నా అవసరతలు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ప్రభు ఎక్కడ ఉన్నాడు? ప్రార్థన చేసుకుందాం, మన అవసరతలు తీరాలి, మన యొక్క పరిస్థితుల్లో మార్పులు కావాలన్న విషయం వచ్చేసరికి మనం ప్రభువును వెతుకుతూ ఉంటాం. ఎందుకంటే మనము ఏమని ఆలోచిస్తామంటే, మన అవసరతల్ని ప్రభు దగ్గరికి తెలియచేయాలనుకుంటాము, కానీ ప్రభువు ఇచ్చేటటువంటి ఆఫర్ ఏంటి అని కనిపెట్టలేనటువంటి వారిగా మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభు ఎలాగో వాళ్ళకి అక్కడ ఫిజికల్ నీడ్ తీర్చినటువంటి విషయాన్ని
మనం చూస్తాం. మనకు నిరంతరం దేవుని దగ్గర నుంచి కావాల్సినవి ఏంటో తెలుసా? బ్లెస్సింగ్స్ కావాలి, మిరకిల్స్ కావాలి. కానీ ఆ బ్లెస్సర్ని మనం వెతుక్కోం, ఆ ఆశీర్వాదకర్తను మనం వెతకం. కానీ ఆశీర్వాదాల కొరకే మనము నిరంతరం మన జీవితంలో మనము వెంటాడుతూ ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడైతే వారు ఆయన్ని కనుగొన్నారో వారు ఏమని అడిగారో ఒకసారి చూడండి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని. అక్కడ ప్రభువు వెంటనే ఒక మాట చెప్పాడు, మీరు స్పిరిచువల్ నీడ్స్ కొరకు, ఎందుకంటే నేను మీకు కొన్ని ఆత్మీయ సంగతులు, గూఢమైనటువంటి సంగతులు మీ కొరకు బోధిస్తున్నప్పుడు ఆ బోధ కొరకు మీరు రావట్లేదు. కానీ దేని కొరకు వస్తున్నారంట? నిన్న రొట్టెలు తిన్నాం కదా, ఈరోజు రొట్టె లేదని నన్ను వెతుకుచున్నారు అని అడిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వెంటనే వాళ్ళు అక్కడ ఒక కౌంటర్ ఇస్తారు చూడండి. మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు అని ఆయన ప్రశ్నించారు. నిజంగా మనం ఆలోచించినట్లయితే ఏ సూచక క్రియ నువ్వు చేయుచున్నావు, మేము విశ్వసించాలి, నిన్ను నమ్మాలంటే నువ్వు మాకు ఏం చేసి చూపిస్తున్నావని క్వశ్చన్ చేశారు. నిజంగా ఆ క్వశ్చన్ చేసిన వారికి ఆన్సర్ ఎక్కడుందంటే నిన్నే వాళ్ళు తిన్నారు. నిన్నే వాళ్ళు తిని సూచక క్రియ చూశారు, ఆయన బ్లెస్సింగ్ చూశారు, ఆయన మల్టిప్లికేషన్ చూశారు, ఆయన యొక్క మిరకిల్ ఎంతసేపు అయింది చూచి నిన్న చూచి వాళ్ళు అడుగుతున్నారు, నిన్ను విశ్వసించాలంటే మాకు నువ్వు ఏ సూచక క్రియ చేస్తావని అడిగారు. మనం కూడా దేవుణ్ణి ఆ రీతిగానే మనం ప్రశ్నిస్తూ ఉంటాం. మన జీవితాల్లో మన పుట్టిన దినము నుండి ఆలోచించినట్లయితే ప్రతి దినము కూడా మన జీవితంలో ఒక మిరకిల్. ప్రతి ఉదయం లేస్తున్నామంటే ఒక మిరకిల్, ప్రతి రాత్రి పడుకోగలుగుతున్నాం సుఖంగా మన ఇంట్లో అంటే అది ఒక మిరకిల్, అది ఒక బ్లెస్సింగ్గా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభువును మనం అడుగుతాం, మనకి చిన్న నీడ్స్, చిన్న వాంట్స్ ఉండి కొన్ని దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా మనకి ఈ టైంలో ఇది కావాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదో వెంటనే ప్రభువును మనం అడుగుతాం, నువ్వు మా జీవితంలో ఏం చేసావు, ఏ సూచక్రియ చేసావు, ఏ మిరకిల్ చేసావు, ఏ అద్భుతం చేసావు, నిన్ను మేము విశ్వసించడానికి, నిన్ను వెంబడించడానికి తగిన కారణాలు ఏంటని ఆనాటి ప్రజలు అడిగినటువంటి విషయమే మనం కూడా దేవుని అనేక సందర్భాలలో అడుగుతూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మొట్టమొదటిగా వారు ఏం చేశారంటే ప్రభువుని వెతుకుతూ వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయాన్ని మనం ఆలోచిస్తే కంప్లైనర్స్ గా మార్చబడ్డారంట. ఒకసారి చదవండి. యూదులు ఆయనను గూర్చి సణుగుకున్నారంట. 66వ వచనం ఒకసారి చదువు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అనేక మంది శిష్యులు ఏం చేశారంట? అనేక మంది అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనుభవించిన వాళ్ళు ఏం చేశారంట? ఇంక ఈసారి మనకి ప్రభుతో వద్దు అని చెప్పి వాళ్ళలో వాళ్ళ నిర్ణయం తీసుకుని ప్రభువుని విడిచిపెట్టేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ప్రభు ఏం చేశారంటే ఆ 12 మందిని పిలిచి వాళ్ళతో ఏమని చెప్తారంటే, అందరూ నన్ను విడిచిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారా అంటే అప్పుడు సీమోను పేతురు ఒక మాట చెప్తాడు, నువ్వు నిజమైనటువంటి దేవుని కుమారుడు అని తెలుసు, నువ్వు జీవపు మాటలు కలవాడను అని తెలుసు, నిన్ను విడిచి మేము ఎక్కడకు వెళ్ళగలము, మేము మిమ్మల్ని విడిచి వెళ్ళలేమని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ఎర్త్లీ మినిస్ట్రీలో సాడెస్ట్ గడియలు ఎప్పుడంటే తను నమ్మి తను వెంబడించి ఈయన నమ్మినటువంటి వాళ్ళు ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మన విశ్వాస జీవితాల్లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభువుని వెంబడిస్తామని, ప్రభువుతో జీవిస్తామని మనం తీర్మానాలు తీసుకుని దేవుని యొక్క మందిరాల్లో మనం ప్రవేశిస్తూ ఉంటాం. మనం ఫిజికల్ నీడ్స్తో ప్రభు సన్నిధిలోనికి వస్తాం. మన ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఒక్క నిమిషం అలా పాస్ అయ్యేటప్పటికి, ప్రభువా నువ్వు మా జీవితాల్లో ఏమి సూచక్రియలు చేసావు, ఏమి అద్భుతాలు చేసావని ప్రభువు మీద ఆ ప్రజలు ఏ రకంగా చేశారో అవన్నీ మనం
కూడా చేస్తూ ప్రభు దగ్గర నుంచి నెమ్మదిగా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం. ప్రభు నెమ్మదిగా విడిచిపెట్టేటటువంటి వారిగా ఉంటాం. అంటే మనం అనుకోవచ్చు సంఘంలో మనం ఉన్నాం కదండి, సంఘాన్ని విడిచిపెట్టలేదు కదండి అనుకుంటాం. సంఘాన్ని విడిచిపెట్టం, కానీ స్పిరిచువల్గా నెమ్మదిగా దేవునితో ఉన్న రిలేషన్షిప్, ఆ కమ్యూనియన్ లేకపోతే ఆ ఫెలోషిప్లోనూ దేవుని దగ్గర నుండి మనము దూరం అయిపోతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే, ఒక తల్లి ఉంటుంది, ఆ బిడ్డలకు రోజు కూడా క్యారేజ్ పెడుతుంది, వాళ్ళకి కావలసినటువంటి బట్టలన్నీ కొంటుంది, వాళ్ళకి కావలసినటువంటి ప్రతి ఒక్క నీడ్స్ తీరుస్తూ ఉంటుంది, ఆట బొమ్మలు కొంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆమె కొన్ని విషయాలు బిడ్డలకు నేర్పించాలని ఒక వస్తువు అడిగితే అది కొనను అని చెప్తుంది. అన్నంత మాత్రాన ఆమె తల్లి కాకుండా పోతుందా? మనందరి జీవితాల్లో మనం చేసేటటువంటి పని ఏంటంటే, ప్రభువుని అడుగుతాం. అనేకమైన కార్యాలు ఆయన చేసుకుంటూ వచ్చారు. ఒక్క నిమిషం పాస్ అయ్యి మనల్ని టెస్ట్ చేద్దాం, మన విశ్వాసాన్ని టెస్ట్ చేద్దాం, మన జీవితంలో మనం ఎలాగ రెస్పాండ్ అవుతామో చూద్దామని ఒక్క నిమిషం ఆగేటప్పటికి ఆయన ప్రభువుగా మన హృదయాల నుండి తీసి బయట పెట్టేసేటటువంటి సందర్భాలు ప్రతి విశ్వాసులు కొనసాగుతూ ఉంటారు. ఒకవేళ ప్రభు నీ జీవితంలో నువ్వు అడిగినటువంటి వాంట్స్ కానీ, నీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ప్రభు తీర్చినంత మాత్రాన దేవుడు నీ జీవితానికి ఆ లార్డ్ అనేటటువంటి ఆ లార్డ్షిప్ నుండి నువ్వు తొలగిస్తున్నావేమో ఒకసారి నువ్వు జాగ్రత్త పడు. మనం సర్వసాధారణంగా మీకు ఏంటండి, ఏముందండి అని అడిగితే, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మనం అనుకుంటాం, ఇంతమంది పిల్లలు ఉన్నారండి, ఇంత బ్యాంక్ అకౌంట్ ఉందండి, లేకపోతే ఇంత కారు ఉందండి, ఇంత ఇల్లు ఉందండి, ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి, ఇంత పొలం ఉందండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మీకు ఏముంది అని అడిగితే, నాకున్నదంతా నా ప్రభువేనండి అని చెప్పాలంట. నాకున్నదంతా నా యేసుక్రీస్తేనండి అని చెప్పాలంట. నా పాపాల కొరకు, నా కొరకు ఆయన చనిపోయాడని మనం చెప్పాలంట. నాకు ఏమీ లేదు అని చెప్పడానికి నీ దగ్గర ఏమీ ఉండదంట. కనుక మనందరి జీవితాల్లో ఏమి లేదండి అంటే రాసేస్తాం లిస్టు, కానీ మనకున్నది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆల్ ఐ హ్యావ్ ఈజ్ జీసస్. అంటే నాకు ఉన్నదంతా యేసేనండి అని మనం చెప్పుకోవాల్సినటువంటి వారమై ఉన్నామంట. ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి విషయం, నీకేముందంటే నాకు అంత ఉన్నది యేసండి, ఆయనే నాకు ఉన్నాడండి, కనుక నాకు అంతా ఉంది అని మనము చెప్పుకునేటటువంటి వారిగా మార్చబడవలసినటువంటి వారమై ఉన్నాము. అప్పుడు మనం ఎప్పుడైతే ప్రభు నాకు ఈ కార్యం చేయలేదండి అని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు దొరకవు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మన జీవితంలో మన యొక్క కథ అయిపోవాలంట. అది మన జీవితంలో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోవాలంట. ఏంటంటే ఆల్ ఐ హ్యావ్ ఈజ్ జీసస్. కనుక మనందరి జీవితంలో ఏది లేదు అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకోకూడదు, కానీ నాకు అంతా ఉందండి అని చెప్పుకోవాలంట. నిజమే, మానవుని యొక్క మనస్తత్వాలు అనేకమైన వేదనలు, శోధనలు, బాధలు మనల్ని నిలబడినవు కొన్ని పరిస్థితులు. అయినప్పటికీ ఆ నీటి మీద, నీరు ఇలా కదులుతూ ఉంటుంది, ఆ నీటి మీద ప్రభువు నడిచాడు, నిలబడ్డాడు. నీకు సమస్యలు కూడా అలాగే ఉంటాయి, కానీ క్రీస్తును ధరించిన నువ్వు ఆ నీటి మీద నిలబడు, దేవుడు నీకు సహాయం చేసి నడిపిస్తాడు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.